హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. 2025 అక్టోబరు 2 గురువారం, దశమి తిథి, ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రం. శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారండి మనకి. నేను 5 పిండి దీపాలు పెట్టుకొని ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళే పని ఉంది అందుకని. ఈ దసరా నవరాత్రులు 10 రోజులు కూడా అమ్మవారిని పీఠం పెట్టి పూజ చేసిన వారు ఉద్వాసన చెప్పి పీఠాన్ని కదిలించాలండి. ఉదయం 7 నుంచి 11 లోపులో మంచి గడియలు ఉన్నాయండి. అప్పుడు కదిలిస్తే మంచిది. పూజ చేసిన తర్వాత కదిలించాలండి. ఆ సమయంలో కుదరలేదు అనుకునేవారు సాయంత్రం సమీ పూజ అంటే జమ్మి చెట్టు పూజ చేసుకుని సాయంత్రం 5 నుంచి 6 లోపులో పీఠాన్ని కదిలించాలండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆకుపచ్చ చీరని ఈరోజు కట్టానండి. ఈరోజు నైవేద్యంగా మహానైవేద్యం భోజనం పులిహోర మీకు ఎన్ని కుదిరితే అన్ని చేసుకుని నైవేద్యంగా నివేదించాలండి. అమ్మవారికి రాజరాజేశ్వరి అష్టోత్తరాలు చదువుతూ పూజ చేయాలి. ఇలా పూజ చేయడం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుందండి. తర్వాత నేను జమ్మి చెట్టు పూజను కూడా చేసుకున్నాను. అది కూడా చూపిస్తున్నానండి. ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ముగ్గులు పెట్టుకొని నాకు దగ్గర వెల్కమ్ డాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇరువైపులా పెట్టుకున్నానండి. దాని తర్వాత జమ్మి చెట్టుని పెట్టుకొని దీపారాధన కుందులను పెట్టి దాంట్లో నూనె వేసి ఉంచుకున్నానండి. ఈ చెట్టు కుండీకి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఈ చెట్టు కొమ్మకు కూడా ముందుగా గంధం రాసి పసుపు రాసుకొని కుంకుమ బొట్లను పెట్టానండి. తర్వాత ఒక పుష్పాన్ని చెట్టు పైన పెట్టుకున్నాను. ఏ పూజకైనా ముందు గణపతి పూజను ముఖ్యంగా చేస్తాం కదండి. అందుకని చెప్పేసి 2 తవలపాకులో పసుపు గణపతిని చేసుకొని ఈ జమ్మి చెట్టు ఎదురుగుండా పెట్టుకున్నానండి. దానికి కూడా పైన చుట్టూ 3 బొట్లను పెట్టుకొని రెడీ చేసుకుని ఉంచుకున్నానండి. ముందుగా దీపారాధనను వెలిగించానండి. తర్వాత జవ్వాదిని చల్లాను అక్కడంతా. గణపతికి కూడా ముందుగా పుష్పాలను సమర్పించి దండం పెట్టుకున్నానండి. తర్వాత యజ్ఞోపవీతాలు వస్త్రాలు అవన్నీ సమర్పించి 16 షోడోపచారాలు చదువుతూ పూజన చేసుకున్నానండి. తర్వాత గణపతికి నైవేద్యాన్ని పెట్టుకొని తాంబూలం పెట్టి గణపతి పూజను చేశానండి. దీపం ధూపం చూపిస్తూ గణపతికి నీరాజనం ఇచ్చుకొని పూజ చేసుకున్నానండి. తర్వాత జమ్మి చెట్టు పూజ కూడా చేసుకున్నానండి. ఈ చెట్టు లోపల కూడా పసుపు కుంకుమ గంధం వేసుకొని నైవేద్యంగా 2 పండ్లను యాపిల్ పెట్టి మరియు పానకం చలిమిడి వడపప్పును కూడా నైవేద్యంగా ఈ జమ్మి చెట్టుకు నివేదించానండి. తర్వాత ధూపాన్ని చూపించి దీపాన్ని చూపించి జమ్మి చెట్టుకి పూజన చేసుకున్నానండి. తర్వాత నీరాజనం ఇచ్చానండి. ఈ సమీ వృక్షానికి పూజ ఎందుకు చేస్తారంటే పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసానికి వెళుతున్నప్పుడు జమ్మి చెట్టు మీద వాళ్ళ ఆయుధాలను ఉంచుకుని మళ్ళీ తిరిగి వచ్చాక ఆ ఆయుధాలను తీసి పూజ చేసుకుని యుద్ధం చేసి విజయం గెలుచుకున్నారండి. అందుకని ఈ జమ్మి చెట్టు పూజను చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.